జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. యూసుఫ్గూడలో నిర్వహించిన ప్రచారానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ తహతహలాడిపోతుందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీని గెలిపించి కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలన్నారు ఆయన. బీజేపీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని నమ్మకం కలిగిందన్నారు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అసదుద్దీన్ ఓవైసీ ఆశీర్వాదాలతో, అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఎవరైనా గతంలో ఎంఐఎం పార్టీ తరఫున పతంగు గుర్తు పెట్టుకొని పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని పతంగు గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకొని అద్దెకు తెచ్చుకొని అభ్యర్థిని నిలబెట్టాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది, కాంగ్రెస్ పెట్టుకొచ్చింది. ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పారు, ఈరోజు ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ముందు పూర్తిగా మోకరిల్లిందని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం గత నెల రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదు. పూర్తిగా జూబ్లీ హిల్స్లో ఏ రకంగా గెలవాలి, జూబ్లీ హిల్స్లో ఏ రకంగా ముస్లింల ఓట్లు వేయించుకొని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వేరే పని చేయడం